గుర్తుపెట్టుకోండి, బీయింగ్ ఎలోన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫీలింగ్ ఎలోన్. బీయింగ్ ఎలోన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్. ప్రపంచంలోని గొప్ప గొప్ప కథలు, గొప్ప గొప్ప కవితలు బీయింగ్ ఎలోన్లో వచ్చినాయి, ఫీలింగ్ ఎలోన్లో కాదు. ఫీలింగ్ ఎలోన్ అంటే ఏంటిది? ఒంటరితనం. నాకు ఎవరు లేరు, చుట్టూ 10 మంది ఉన్నా ఒంటరితనంగా ఫీల్ అవ్వడం. కానీ ఏకాంతం అనేది ఒకటి ఉంటుంది. మనకి ఇప్పుడు ఒంటరితనం వద్దు, ఏకాంతం కూడా వద్దు. సో అందరితో ఇప్పుడు కథలు కవితలు ఏమైనా రాసే టైం వస్తుంది, తర్వాత అది అందరితో మంచి కలిసి ఉండండి. సెకండ్ ఇయర్స్ 10th స్టూడెంట్స్ అండ్ 9th స్టూడెంట్స్ ఎక్స్టెండ్ యువర్ అన్కండిషనల్ లవ్ టు ద జూనియర్స్. కొత్తగా వచ్చిన వాళ్ళకు చెప్తా ఉండండి, వాళ్ళకి ఏదైనా తెలియకపోయినా అడగకపోయినా మంచి చెప్తా ఉండండి. వాళ్ళు పట్టించుకోరు, సార్ మమ్మల్ని అక్క అంటలేరు, మాకు సీనియర్స్ అని రెస్పెక్ట్ ఇస్తలేరు. ప్రతి ఇయర్ ఇది ఒక కథ ఉంటుంది. ఇవ్వడం ఇవ్వకపోవడం వాళ్ళ విఘ్నత, కానీ మంచి చేయడం మన ధర్మం. ఎంత వీలైతే అంత మంచి సజెషన్స్ వాళ్ళకి ఎక్స్టెండ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అన్నాడు.